డాక్టర్ గారు, నాకు త్వరలో పెళ్లి కాబోతోంది. నేను ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? ఎందుకిలా అడుగుతున్నానంటే, ఇటీవల ఓ ఆవిడతో శృంగారంలో పాల్గొన్నప్పుడు 1 నిమిషంలోపే వీర్యస్ఖలనం జరిగిపోయింది. ఇలా అయితే నా భార్యతో శృంగారాన్ని ఎంజాయ్ చేసేదెలా అని అడుగుతున్నారు. మనిషికి జలుబు చేయడం, తడిసిపడడం ఎంత సహజమో మగవాళ్ళలో శీతస్ఖలనం అంత సహజం. దానికి తోడు మనిషిలో ఒక కంగారు, గాబరా, యాంగ్జైటీ ఏదో ఉంటే అలా ఉంటే ఇంకా త్వరగా ఆంటీగా తెలిసేది త్వరగా అయిపోయింది మనిషి అయిపోయినాడు అంటే ఆ సక్సెస్ ఊపు, ఆ ఊపు వచ్చేది వల్ల మనిషి మూడు స్పీడ్ వెళ్ళిపోయేది కదా అయిపోతుంది. తనకి ఆ మూడుతో సంబంధం లేదు, పిమ్మిచ్చిడిగా తెలుస్తుంటాం అది అయిపోతుంటే అవన్నీ లేదు. మామూలుగా ఒకవేళ అలా ఉంటే మాత్రం మారు స్టాప్ టెక్నిక్ ప్రాక్టీస్ చేసి వీడియోస్కన్నా చదవకుండా చేయొచ్చు. లేకపోతే మందులుగా బ్యాపక్షన్ వెళ్ళేసి కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే పెళ్లి చేసుకోవచ్చు. ఇద్దరు శీతస్కాలం వల్ల పెళ్లికి ఇబ్బంది లేదు. మనం జనరల్గా పెళ్ళి ఒక రోజు సెక్స్ పాల్గొంటే ఈ సమస్య అంతగా ఉండదు.